హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కల్పన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. న్యాచురల్గా బ్రింగ్రాజ్ ఆయిల్ని ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. తెల్ల జుట్టు రాకుండా చేసి డాండ్రఫ్ సమస్యను తగ్గించి ఇంకా పేనుకొరుకుడు సమస్యను కూడా తగ్గించే అనేక పోషకాలు ఈ బ్రింగ్రాజ్ ఆయిల్లో అయితే ఉంటాయి. బ్రింగ్రాజ్ ఆయిల్ని వాడడం వలన జుట్టు నల్లగా, ఒత్తుగా, అదేవిధంగా పొడుగ్గా పెరుగుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న బ్రింగ్రాజ్ ఆయిల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఇందుకు ముందుగా ఈ విధంగా బ్రింగ్రాజ్ ఆకులని తీసుకోవాలి. వీటినే గుంటగరగర ఆకులని కూడా అంటారు. నార్మల్గా పొలం గట్లపైన మనకి మొక్కలైతే కనపడతాయి. ఈ మొక్కలకి చూడండి, పువ్వులు ఈ విధంగా ఉంటాయి. ఈ పువ్వులను బట్టి మనము ఈ మొక్కలనైతే గుర్తించవచ్చు. ఈ విధంగా ఒక ఆకును చేతిలోకి తీసుకొని ఈ విధంగా నలిపినట్లయితే ఈ విధంగా కొద్దిగా బ్లాక్ కలర్లోకి అయితే వస్తుంది. ఇప్పుడు ఈ బ్రింగ్రాజ్ ఆకులన్నింటినీ శుభ్రంగా కడిగి కాడలు, పువ్వులతో పాటే ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ వేసుకుందాము. కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి బ్రింగ్రాజ్ ఆకులని ఈ విధంగా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసి మధ్య మధ్యలో కలుపుతూ మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా ఈ విధంగా ఒక స్ట్రైనర్లోకి తీసుకొని ఇందులో ఉన్నటువంటి జ్యూస్ మొత్తాన్ని కూడా ఫిల్టర్ చేసుకోవాలి. ఈ విధంగా స్ట్రైనర్లో కానీ లేదంటే ఏదైనా పలుచని క్లాత్లో కానీ మిక్సీ వేసుకున్నటువంటి పేస్ట్ను మొత్తం వేసి అందులో ఉన్నటువంటి జ్యూస్ మొత్తాన్ని కూడా ఫిల్టర్ చేసుకోవాలి. జ్యూస్ ఏమాత్రం లేకుండా ఈ విధంగా గట్టిగా నొక్కుతూ పిప్పి మాత్రమే మిగిలే విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. చూడండి, కావాలనుకుంటే ఈ పేస్ట్ని తలకి ప్యాక్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా జ్యూస్ అయితే వచ్చింది. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకోవడానికి అడుగు మందంగా ఉన్నటువంటి ఒక గిన్నెను తీసుకొని అందులోకి ఒక గ్లాసు గానుగ పట్టించినటువంటి నువ్వుల నూనెని తీసుకోవాలి. నువ్వుల నూనెలో కూడా హెయిర్కి సంబంధించి అనేక హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. నువ్వుల నూనెను జుట్టుకి పట్టించుకోవడం వలన జుట్టు రాలే సమస్య తగ్గడమే కాకుండా జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది. తప్పకుండా గానుగ పట్టిన నువ్వుల నూనెనే తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసు గానుగ పట్టించినటువంటి కొబ్బరి నూనెని తీసుకుందాము. అదేవిధంగా ఒక గ్లాసు మనము ప్రిపేర్ చేసుకున్నటువంటి బ్రింగ్రాజ్ జ్యూస్ని కూడా తీసుకుందాము. ఈ మూడు కూడా ఈక్వల్ క్వాంటిటీతో తీసుకోవాలి. అంటే నువ్వుల నూనెను ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో మిగిలిన వాటిని కూడా తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా కలుపుతూ ఆయిల్ని మరిగించుకోవాలి. మనం తీసుకున్నటువంటి బ్రింగ్రాజ్ ఆయిల్తో పాటు కలిసిపోయి ఆయిల్ మొత్తం కూడా గ్రీన్ కలర్లోకి వచ్చేంత వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఆయిల్ని మరిగించుకోవాలి. ఫ్రెండ్స్, ఈ ఆయిల్ని రెగ్యులర్గా వాడడం వలన డాండ్రఫ్ సమస్య తగ్గడమే కాకుండా తెల్ల జుట్టు అనేది రాకుండా ఉంటుంది. అదేవిధంగా జుట్టు కూడా నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది. రెగ్యులర్గా ఈ ఆయిల్ని వాడడం వలన నెల రోజుల్లోనే మంచి బెనిఫిట్స్ అయితే చూడొచ్చు. చూడండి, ఈ విధంగా తిప్పుతూ ఆయిల్ని మరిగించుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుతూ ఈ విధంగా ఆయిల్ని మరిగించుకోవాలి. చూడండి, ఆయిల్ కొద్దిగా గ్రీన్ కలర్లోకి చేంజ్ అయ్యింది. ఈ పిప్పి మొత్తం కూడా కిందికి వెళ్ళిపోయి ఆయిల్ ఈ విధంగా పైకి వస్తుంది. చూడండి, ఆయిల్ మొత్తం కూడా ఈ విధంగా గ్రీన్ కలర్లోకి చేంజ్ అయ్యింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఫిల్టర్ చేసుకుందాము. ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆయిల్ని ఈ విధంగా ఒక గిన్నెలోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూసారు కదా, న్యాచురల్గా బ్రింగ్రాజ్ ఆయిల్ని ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ హెయిర్ ఆయిల్ని వాడడం వలన మంచి రిజల్ట్స్ని అయితే చూస్తారు. ఆయిల్ని స్కాల్ప్కి పట్టించి ఒక 2 నిమిషాల పాటు మర్దన చేసుకున్నట్లయితే చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. ఇది రెగ్యులర్గా వాడి చూడండి, రిజల్ట్స్ అయితే మీకే కనపడతాయి. ఫ్రెండ్స్, మరి నేను ప్రిపేర్ చేసినటువంటి ఈ ఆయిల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.